దేవుని సేవకులు మన మధ్యలో ఉన్న పెద్దలు సికామ్ అంకుల్ గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మనము శ్రద్ధగా దేవుని మాటలు ఆలకిద్దాం. దయచేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయండి, కొద్ది నిమిషాలు సైలెంట్ లో పెట్టుకుందాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభునామంలో మెన్షన్ చేశాడు జన్మదినం. అవును, సో ప్రెసియస్ డే కదా, నిజమే. దేవుని మనం ఎంతగానో స్తుతించాం. దేవుడు చేసిన మేలు ఉపకారాలు వన్ బై వన్ ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించడం మనకు చాలా అవసరం. మనం అందరం కూడా ఎలాగో పాల్పొందని కూడా అది కూడా మనకు ఆశీర్వాదం. బైబిల్లో కొన్ని మాటలు మనం క్లుప్తంగా ధ్యానం చేసుకుందాం. దయచేసి దేవుని యొక్క వాక్యాన్ని సామెత గ్రంథం చూస్తాము. సామెత గ్రంథంలో 24వ అధ్యాయము 10వ వచనం 11వ వచనాలు మనం చదువుకుందాము. సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల నువ్వు చేత కానివాడు వగుదు. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. 12వ వచనం. ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయమును శోధించువాడు నీ మాటను గ్రహించును గదా. నిన్ను కనిపెట్టువాడు దాన్ని ఎరుగును గదా. నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును కదా. దేవునికి స్తోత్రములు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఒక మాట చిన్న ప్రార్థన సహాయాన్ని అడుగుదాం. ప్రియమైన యేసు ప్రభువా, నీ పాదములకు స్తోత్రములు. నీ వాక్యాన్ని ధ్యానించుటకు ప్రత్యేకమైన దినాన్ని అనుగ్రహించున్నారు. మా ప్రియుడు రాజురావుని నీ యొక్క పరిచయలు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి జన్మదినాన్ని మరొకసారి మేము అందరం కలిసి స్థుతించడానికి ఏర్పాటు చేసినట్టు మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మేము చదువుకున్న వాక్యాన్ని దీవించుము, మాకు పంచిపెట్టండి, మాకు ఆశీర్వాదం అనుగ్రహించండి. నువ్వు మాతో మాట్లాడము. మా ప్రార్థన అంగీకరించినందుకు ఆయనకి ఇష్టపడుతుంది. వినే వారికి కూడా మేలు అనుగ్రహించండి. క్రీస్తు యేసు నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మన యొక్క నిత్య జీవితంలో చాలాసార్లు కొన్ని దినాల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు జనులు, ఒక్కొక్కరు ఒక రకంగా. కానీ ఇక్కడ మనం శ్రమదినం అని చూసాం. ఇక్కడ 10వ వచనంలో శ్రమదినం. ఇది శ్రమదినం అనేది అందరికీ ఇష్టమైంది కాదు. శ్రమదినం అంటానే ఏంది శ్రమదినం ఎందుకు అబ్బా అనుకుంటాం, కామన్ కదా. అవును, జన్మదినం, సంతోష దినం, రకరకాల దినాలు ఈ లోకంలో మనం క్రాస్ అవుతూ ఉంటాం. కానీ కొన్నిసార్లు మన జీవితంలో శ్రమదినం కూడా క్రాస్ అయ్యే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇక్కడైతే దేవుని యొక్క వాటి చెప్తుంది, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేత కాని వాడవు. సో ఇక్కడ ఒక మంచి పెద్ద డిసిషన్ తీసుకోవాల్సినటువంటి స్థితి ఈ శ్రమదినం. అది ఎవరి జీవితంలో అయినా సంభవించవచ్చు, ఎప్పుడైనా రావచ్చు. అది విశ్వాసులకు రావచ్చు, అవిశ్వాసులకు రావచ్చు. ఈ లోకంలో జీవించే ప్రతి వారికి కొన్ని దినాలు కనబడతా ఉంటాయి శ్రమదినం. ఈ శ్రమదినంలో తట్టుకోవాలంటే మనము వి నీడ్ మోర్ పవర్. చాలా శక్తి మనకు చాలా అవసరం. కాబట్టి ఇక్కడ చూస్తాము, శ్రమదినమున నీవు కృంగిని ఎడల నీవు చేత కాని వాడవగుదువు. కృంగిపోవడానికి, ఆరోగ్యం దెబ్బతినడానికి, బీపీ రావడానికి, షుగర్ రావడానికి, లేక అనారోగ్యానికి గురి కావడానికి శ్రమదినాలు మనిషికి చాలా అపాయకరంగా ఉంటాయి. అయితే లేఖనం ఏం చెబుతుంది? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి, శ్రమదినం వచ్చింది. యూ హ్యావ్ టు ఇన్వైట్, యూ హ్యావ్ టు బీ మోర్ కరేజ్. మనం చాలా ధైర్యంగా ఉండాలి. దేనిని గురించి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన. ఎస్ చదవండి. దేవునికి స్తోత్రం. ఎంత కాపుదల ఉంది చూడండి. ప్రతి విషయంలో, అది చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, అది ఏ విషయమైనా కానివ్వండి, లేఖనం చెప్పిన మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి విషయంలో, ప్రతి విషయం, అది ఉద్యోగంలో కావచ్చు, ఇంటిలో కావచ్చు, పొలంలో కావచ్చు, ఏ పరిస్థితిలో కన్నా చూసినట్లయితే ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతి. యూ హావ్ టు ప్రే. ప్రార్థించాలా. ఆ విషయం చిన్నదైనా కానీ ప్రార్థించాలా.
కదా. ప్రార్థన, విజ్ఞాపన, మొరపెట్టాల, అదే విషయాన్ని గురించి. తర్వాత మూడోదిగా చూస్తాము కృతజ్ఞత. ఎందుకు? నువ్వు విశ్వాసము ద్వారా ఆ యొక్క శ్రమను లేక నువ్వు అడిగిన దాన్ని నువ్వు పొంది ఉన్నావు కాబట్టి యు హావ్ టు ప్రైజ్ గాడ్. అందుకొరకే ప్రభు అన్నాడు, మీరు అడుగు వాటిని ఇలా పొంది ఉన్నామని నమ్ముడి. ఇది చాలా స్టామినాతో కూడినటువంటి మాట, శక్తివంతమైన మాట. మీరు అడుగు వాటిని ఇలా పొంది ఉన్నామని నమ్ముడి. అడుగుతున్నాం. సో ఆ యొక్క విశ్వాసంలో ఆ యొక్క విశ్వాసము ఉన్నత స్థాయిలో ఎదిగినప్పుడు నువ్వేదేది అడుగుతున్నావో అది నీవు కళ్ళారా చూస్తావు. అవును. కాబట్టి ఈ రాత్రి వేళ గుర్తు ఉంచుకున్నాము, దేని గురించి చింతపడకూడదు. కానీ చింత ఏం చేస్తుంది? శ్రమ దినమున నీవు కృంగనేడలా నీవు టోటల్ అడ్డీలో పడిపోతావు. అవును. ఇక్కడ వ్రాయబడిన మాట, నీ హృదయమునకు మీ తలంపులకు ఏది కావాలంటుంది? అక్కడే చదివినాం కదా ఇందా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవునికి స్తోత్రం. ఏ సమాధానము? దేవుని సమాధానము నీ హృదయమునకు నీ తలంపులకు. నువ్వు ఎంత కృంగిపోయినా నిన్ను సేవ్ చేసేది దేవుని యొక్క సమాధానం. దేవుని యొక్క సమాధానం. ఈ లోకంలో సమాధానమే లేదు. అవును, ఈ లోకంలో సమాధానం ఎక్కడ దొరకదు. దొరికేది ఒకే ఒక చోట. ఆ చోట లూకాసు వార్త 2:14 వ్రాయబడింది అన్నమాట. చదువుకుందామా? చూడండి. దేవుని సమాధానం నీ హృదయమునకు నీ తలంపులకు నీ నర్వ సిస్టానికి మొత్తము కాపుదల ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుని యొక్క వాక్యం. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, అది కదా ఆయనకి ఇష్టమైన మనుషులకు. అవును ప్రియులారా, భూమి మీద సమాధానము. అవును, యేసుక్రీస్తు ప్రభువునకు నీ ఇష్టంగా ఉన్నావా? అయితే నీకు సమాధానం ఉంది. నువ్వు ఇష్టంగా లేవా? అదే సమాధానం దొరకదు. కాబట్టి భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు ఆయనకి ఇష్టకరంగా జీవించాలా. మనకి ఇష్టం వచ్చినట్టుగా కాదు, మరొకరికి ఇష్టం వచ్చినట్టుగా కూడా కాదు. లోకంలో సమాధానం లేదు గనుకనే జనులు ఏమవుతున్నారు? కృంగిపోయే పరిస్థితులు వస్తున్నాయి. మనం ఆదికాండానికి వస్తాం. 5వ అధ్యాయంలో, ఆదికాండము 5వ అధ్యాయం మనం గమనించినట్లయితే చూడండి. ఆదికాండము 5వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుకుందాము. 28, 29 వచనాలు. భూమి యెహోవా శపించినందువలన లెమెకు కానీ భూమిని యెహోవా శపించినందు వలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలోను దేవునికి ఈతడు మనకు నెమ్మది కలగజేయుననుకొని అతనికి నోవహు అను పేరు పెట్టు. నోవహు అనగా నెమ్మది. మాకు కుమారుడు కలిగినాడు, మాకు నెమ్మది దొరుకుతుంది. బికాస్ ఎందుకంటే యెహోవా భూమిని శపించినాడు. శపించిన లోకంలో కుమారుడు సమాధానాన్ని కలగజేస్తాడు. నెమ్మది లేదు వారికి, నెమ్మది కలగజేస్తాడని వారు ఒక పేరు పెట్టినారు, నోవహు అని పెట్టినారు. వారు గుర్తించిన విషయం ఏంటంటే యెహోవా భూమిని శపించినాడు. మరి ఇది ఎంతమంది గుర్తిస్తున్నారో తెలియదు. నిజంగా శపించబడినటువంటి లోకంలో దీవెనివ్వడానికే ఒక కుమారుడు వచ్చినాడు. ఆ కుమారుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. నోవహు నిమిత్తం వారు ఆశించినారు, కానీ నెమ్మది దొరకలేదు. తర్వాత ఏం దొరికింది? జలప్రలయంతో మొత్తం ప్రపంచం అంతా కూడా తుడిచిపెట్టబడి ఉంది. అక్కడ చూస్తాం 6వ అధ్యాయం 11వ వచనంలో, దేవుడు భూలోకమును చూచినప్పుడు ఎలా ఉందంట పరిస్థితి? చెడిపోయి ఉండేను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండిరి. ఎంత క్రూషియల్గా ఉందినా అదే రీతిగా నేటి దినాల్లో ఉంది. ఇది వాస్తవము. దేవుని యొక్క వాక్యం కూడా తేటగా చెప్తా ఉంది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండే అలాంటి దినాల్లో ఒక ఆయన నిలవన్నాడు. ఆయన పేరే నోవహు. మనం ఆ మాట చదువుకుంటాం. దయచేసి 13వ వచనం 6:13 ఏమంటాడు దేవుడు అక్కడ? నోవహుతో సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండినది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో భూమితో కూడా నాశనం చేతును, చిదిసారకు పురాణుతో నీ కొరకు ఓడను చేసుకొను. 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. అదే ఆదికాండం 7:1 ఏమంటాడు అక్కడ? యెహోవా ఓడలో ప్రవేశించి ఈ తరం వారిలో పిల్లరా వినే మనం ఒకసారి ఆలోచించాలి.
దేవుడు భూలోకానికి ఇచ్చినప్పుడు నువ్వు ఏ జాబితాలో ఉన్నావు కదా? బలాత్కారం కింద ఉన్నావా, లేక ఏ విధంగా ఉన్నావు? భూలోకమును చూచినప్పుడు సమస్త శరీరులు తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి, శాంతి కోసం ఆరాటపడుతున్నారు. శాంతి లోకంలో దొరకనే దొరకదు. నువ్వు తిండిలో కానీ, వస్త్రాల్లో కానీ, బంగారులో కానీ, భూ సంబంధం మాట ఎక్కడ దొరకనే దొరకదు. దాని గురించి హెబ్రీ పత్రికలో వ్రాయబడి ఉంది. పాసింగ్ ప్లేజర్స్ అంట. అంటే పాసింగ్ ప్లేజర్ అంటే నీ దగ్గర ఎప్పుడు స్టాండర్డ్ గా ఉండవు అవి కదా. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే కదా. హెబ్రీ పత్రికలో చదువుకుంటాం 13వ అధ్యాయంలో కదా. అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో, ఈ మాట చెప్పిన వారు ఎవరో తెలిసినా ఒక మామూలు వ్యక్తి కాదు. ఐగుప్తు దేశపు యువరాజు చెప్పిన మాటలు ప్రియులరా ఆలోచించి, సకల విద్యలందు నేర్పరినటువంటి ఆయన అంటున్నాడు, దీస్ ఆర్ ద పాసింగ్ ప్లెజర్స్. నీ దగ్గర అప్పుడు స్టాండర్డ్ ఉండనే ఉండవు. మరి ఎక్కడ దొరుకుతుంది? మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారానే. అందుకొరకు రాబడింది, భూమి మీద ఆయన క్రీస్తులైన మనుషులకు సమాధానం. కాబట్టి ఈ లోకంలో శ్రమ దినాలు ఉన్నాయి. శ్రమ దినమున నీవు కృంగినలా చేత కానివాడైపోతావు. కాబట్టి నువ్వు చేత కానివాడుగా నశించిపోకుండా ఉండాలంటే ఒకటే, నీకు ప్రార్థనా జీవితం అవసరం. ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు దేవుని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం, ఎవరికి ఊహ అందనటువంటి మహా దేవుని సమాధానము నీ హృదయముకు, నీ తలంపులకు కావలి ఉండి ఒకసారి ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభువుకు ప్రార్థన చేసి జస్ట్ ట్రై చేయండి. అవును, ఆయనే సృష్టికర్త, ఆయనే భూమిని ఆకాశాన్ని కలగజేసిన మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది కదా. 1వ అధ్యాయం 3వ వచనం, పూర్వకాలం ముందు నానా సమయంలో నానా విధములుగా మన పితరులతో మాట్లాడే దేవుడు ఈ అంత్య దినములందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. 3వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ వ్రాయబడిన, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించు. చూడండి, పాపముల విషయంలో, మానవుల యొక్క పాప విషయంలో నివారణ చేస్తాడు. పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, నో అదర్, మరొకటి లేని తానే చేశాడు. పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేశాడు. ఆయనే దేవునికి నరులకును మధ్యవర్తి, మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రియులారా, సమాధానం అక్కడ ఉంది. నువ్వు కృంగిన స్థితిలో ఉంటే అదిగో నీ కృంగుదల, నా కృంగుదల అన్ని కూడా ఆయనే భరించినాడు. మన మీద శాపాన్ని ఆయన కొట్టివేసినాడు, ఆయన ఆశీర్వాదాన్ని ఈ లోకానికి అనుగ్రహించినాడు. అందుకొరకే ప్రభు అన్నాడు, నా సమాధానం, నా శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. అవును, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడినారు, మరణించినారు. లేఖనం ప్రకారంగా మరణించి 3వ దినమున సమాధిని జయించి తిరిగి లేచినాడు. ఆయన పరలోకం వెళ్ళినాడు. ఆయన మళ్ళీ వస్తాడు. ఎందుకు తెలిసిన, దాని క్రీస్తు దినమని వ్రాయబడింది. మనం ఫిలిప్పీ పత్రికకు వస్తాం. ఫిలిప్పీ పత్రికలో చూసినట్లయితే అక్కడ అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రికలో వారి యొక్క గుణగణాన్ని, ఫిలిప్పీల విశ్వాసుల యొక్క స్థితిగతుల్ని అక్కడ జ్ఞాపకం చేస్తాం. మనం గుర్తు చేసుకుందాం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో దయచేసి చూడండి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, 3 నుండి చదువుకుందాం చూడండి ఒకసారి. అట్లా మొదటి దినము నుండి, అంటే మొదటి దినం అంటే ఏ దినము? వారు యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న దినము నుండి. కొంతకాలం గ్యాప్ ఇచ్చి, కొంతకాలం కాదు, మొదటి దినము నుండి సువార్త విషయంలో మీరు పౌలుతో పాలువారు. సామాన్యమైన విషయమా? ఓ, ఎంత గ్రేట్ కదా ఈ యొక్క విశ్వాసులు, పరిశుద్ధులు. ఈ పత్రికలో మనం గమనించినట్లయితే వెల్ సెటిల్డ్ లేక వెల్ డెవలప్డ్ అని చెప్పొచ్చు. వారు మొత్తం అన్ని అధ్యాయాలు కూడా చూస్తే క్రీస్తు దినము, యేసు ప్రభువు యొక్క రాకడ, క్రీస్తు దినం, టోటల్ గా వారి దృష్టి అంతా కూడా దేని మీద ఉందంటే క్రీస్తు దినం కోసం. సువార్తలో పాలువారైనారు. దాన్ని ఏమన్నాడు ఇక్కడ పౌలు? ఈ సత్క్రియ నారంభించిన వాడు, మీలో నారంభించిన వాడు ఏ దినం వరకట? యేసు క్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని. అంతేకాకుండా ఆయన చేసే ప్రార్థన కూడా చూస్తాం ఇక్కడ. నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తులు. ప్రియులరా, నిన్ను గురించి ఎవరైనా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నారా? నన్ను గురించి ఎవరైనా కృతజ్ఞత చెల్లిస్తున్నారా? కృతజ్ఞతాస్తులు చెల్లించే విశ్వాసులుగా మనం ఎదగవలసిన వారం. కృతజ్ఞతాస్తులు ఎందుకనగా వారు క్రీస్తు పనిలో పాలువారైనారు. ఎంతవరకు? వారు
ఇంకా కింద వచనంలో 11వ వచనంలో చివరి వచనం చదువుకుందాం చూడండి. ఇదే 1:11 అంటాడు కదా, మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానంతోనూ కూడినదై కదా అంతకంతకు అభివృద్ధి పొందవలనియు ఇందువలన దేవునికి మాయమయ స్తోత్రం కలుగునట్లు నిన్ను కన్న వారై ప్రియులారా, విశ్వాసం ఎలా కావాలా? క్రీస్తు దినమునకు ఇది మన ప్రార్థన అయి ఉండాలి. వాని దీవించి వీని దీవించి అంటే దీవిస్తాడు దేవుడు. దట్స్ నైస్ ప్రేయర్. నువ్వు అడిగినా దీవిస్తున్నాడు, అడగకపోయినా దీవిస్తున్నాడు కదా. మనం అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం చదువుకుంటాం. 17వ అధ్యాయంలో ఏమంటాడు అక్కడ? ఆయన మనకు ధారాళముగా దయచేస్తున్న దేవుడు. ప్రార్థించినా కదా, నువ్వు అంగీకరించినా తృణీకరించినా 17వ అధ్యాయం అపోస్తలుల కార్య గ్రంథంలో రాయబడి ఉంది. అందరికి సమస్తము జనులకు ఒక్కరికే కాదు, అందరికి ఊపిరి ఇంకేమిస్తున్నాడు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయానికి వస్తాం. చదవండి ప్లీజ్. చూడండి, ఆలోచించండి ప్రియులారా. ఇప్పుడు మనం మర్చిపోతా ఉన్నాం. ఆయన అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక ఆయనకేం తక్కువ లేదు మన ద్వారా సేవించబడ్డానికి. అంటే మన మీద ఆయనకి ఇవ్వడం అవసరం లేదు. ఇక్కడ చూస్తున్నాము, ఆయన జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు. 24వ వచనం చదువుకుంటాం. తానే ఆకాశమునకును భూమికిని ప్రభువు. ఆయనే మన ప్రభుని యేసుక్రీస్తు. ఆయనే మన పాపానికి మన శాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు కలవరి శిలువలో 2024 సంవత్సరాల క్రితం. లేఖన ప్రకారము ఆయన మృతి పొందినాడు, తిరిగి సమాధి చేయబడినాడు. లేఖన ప్రకారం ఆయన తిరిగి లేచినాడు. ఆయన విశ్వాసం ఉంచినట్లయితే అవును, నిత్యమైన సమాధానం, నిత్య జీవాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకుందాము. నీ జీవితం శ్రమదినంగా ఉంటే రెమిడీ ఒకటే, మన ప్రభుని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించు. ప్రభువా, నా పాపాలు క్షమించు. యేసు ప్రభు యొక్క రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరచును. ఇక్కడ చూస్తాము 30వ వచనాన్ని చూడండి. 17:30 అపోస్తలుల కార్య గ్రంథంలో ఏమంటాడు ఇక్కడ? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచిచున్నట్టుగా ఉండెను. ఆలోచించండి, ఆ అజ్ఞాన కాలం. ఒక చిన్న పిల్లోడు దోగాడుకుంటే పోతూ ఉంటాడు. మీ పిల్లోడు అనుకోండి, పోయి ఆడ కాలంలో పాడి ఏం చేస్తూ ఉంటాడు? ఆడుకుంటా ఉంటాడు. వానికి ఆనందం. అది బురదని, పనికిమాలినటువంటి మురికని తెలియదు కాబట్టి ఏం చేస్తాడు? వాజ్ ఎంజాయింగ్ అనుకోండి. అప్పుడు మీరేం చేస్తారు? తల్లిదండ్రులు శుభ్రం చేస్తారు. ఎవరు చేయరు. అందరు చెబుతారు, మీ వాడు కాలంలో పడినాడు, లేకపోతే మురికి చేస్తున్నాడు. ప్రియులారా, ఆ అజ్ఞాన కాలం కాబట్టి వానికి జ్ఞానం లేదు కాబట్టి అదే కాలేజ్ చదివేటోడు పోయి అంత వయసు వచ్చినాక మురికి కాలంలో పోయి ఆడుకుంటుంటే ఏమంటారు? కాబట్టి ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచినట్టుగా చూస్తాం తట్టుకొని వదిలిపెట్టినాడు. కానీ ఇప్పుడైతే ఏమంటాడు? ఇక్కడ అందరూ అంతటా మారు మనసు పొందండి. దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియులారా, దేవుని ఆజ్ఞ జారీ చేయబడి నువ్వు దేవునికి విధేయుడు కాకపోతే ప్రమాదంలో ఉన్నావు అని వాక్యం చెప్తాం. కాబట్టి అందరూ అంతటా మారు మనసు పొందమని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇస్ కమాండ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుణ్ణి ఆజ్ఞను తిరస్కరించినట్లయితే దిక్కు ఉండదు ప్రియులారా. ఇది ఆజ్ఞ. ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు? ఇక్కడ 31వ వచనం ఏమని చెప్తుంది వాక్యము? ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినం కదా. తీర్పు తీర్చబోయేడు ఒక దినం ఉంది. నువ్వు శ్రమ దినమున ప్రభువై మళ్ళినట్లయితే ఈ తీర్పు తీర్చబోయేటువంటి ఆ తీర్పులో నువ్వు నిలవకుండా ఉంటావు. ఆ తీర్పు ఏంటో తెలిసిన? ధవల సింహాసనం దగ్గర తీర్పు అని ప్రకటన గ్రంథంలో రాయబడింది. అక్కడ రాయబడినటువంటి మాటల్లో గ్రంథములు విప్పబడేను. చివరిగా జరగబోయే విషయం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. వేరొక గ్రంథం, జీవ గ్రంథం అనే గ్రంథం కూడా తెరవబడి ఉంది. అందరూ వచ్చి ఉంటారు, మొత్తం ప్రపంచం మొదలుకొని. ఇది దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించిన వారు కూడా అక్కడ ఉంటారు. గ్రంథములు విప్పబడెను. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనేలా ఎక్కడ పడవేస్తాడంటే వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రకటన గ్రంథంలో వ్రాయబడింది. దయచేసి రండి, ఆ మాట కూడా లేఖన భాగాన్ని ఒకసారి చదువుకుందాం. 20వ అధ్యాయము. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ప్రియులారా, ఈ లోకంలో ఆధార్ కార్డులో మన పేరు ఉండొచ్చు, రేషన్ కార్డులో ఉండొచ్చు,
ఎక్కడైనా ఉండొచ్చు నీ పేరు, నువ్వేమో కార్యాలు పుణ్యకాలు చేయొచ్చు, మంచిదే, పుణ్యకాలను చేయడం మంచిదే, కానీ నీ పేరు జీవ గ్రంథం ముందు వ్రాయబడి ఉందా? ఆ బుక్ ఆఫ్ లైఫ్, అది దేవుని యొక్క గ్రంథం. ఆ గ్రంథంలో నువ్వు నీ పేరు వ్రాయబడకపోతే ఎక్కడ పడవేయబడతావు? అవును, దేవుని యొక్క ఆజ్ఞ. ప్రియులారా, అగ్నిగుండంలో పడవేయబడెను. కాబట్టి రాత్రి వేళ ఒకసారి ఆలోచించుకోవాలి. తీర్పు తీర్చబోయేది ఒక దినం ఉంది. ఆ దినములో దేవుని ఎదుట నువ్వు అగ్నిలోనికి తోయబడకుండా ఉండాలంటే, నిలబడకుండా ఆ తీర్పు దినాన ఆయన తీర్పు గురి కాకుండా ఉండాలంటే, నీ యొక్క నా యొక్క పాపానికి తీర్పు తీర్చబడినటువంటి దేవుని కుమారుడైనటువంటి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచితే ఆ తీర్పు నీ నుండి తొలగిపోయింది. యోహాను సువార్త 3:36 ఏమో రాయబడింది, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3:36 అంటాడు, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని. ప్రియులారా, దేవుని ఉగ్రత అట్లా నీ మీద నిలిచి ఉంటది. దేవుని కుమారుడు, దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచకపోతే ఉగ్రత అలాగే ఉంటది. ఆ ఉగ్రతలో ఎదుర్కోలేవు, ఎవరు ఎదుర్కోలేరు. ఆ దినం రాబోతా ఉంది. కాబట్టి దేవుని యొక్క సంఘము క్రీస్తు దినానికి నిర్దోషులు కావాలని పౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ఒక హెచ్చరిక, దేవుడిచ్చే హెచ్చరిక ఏంటంటే, ఆ దినము తీర్పు తీర్చబోయేది ఒక దినం ఉంది. ఆ దినం ఎవరు తావలేరు. యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఈ లోకానికి రాబోతాను. ఆయన వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటది? మహా గొప్ప భయంకరమైన దినం. సహస్రాధిపతులు, రాజులు, గనులు, చాలా పేరుగాంచిన వారందరూ కూడా ఏమవుతారంట? ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడింది, ఒకసారి గుర్తు చేసుకుందాం. కాబట్టి ఆ దుస్థితిని ఎవరు తప్పించలేరు. కనుకనే ఇప్పుడు తప్పించుకోవడానికి సమయం, ఉగ్రత నుండి, నరకాగ్ని నుండి తప్పించుకోవడానికి సమయం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలి. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో చదువుకుంటాం మనము. చూడండి, 6వ అధ్యాయంలో ప్లీజ్ 15వ వచనం చదవండి. చూడండి, భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులు, బలిష్ఠులను, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు, కొండ గుహలను, ప్రియులారా, దొరకనే దొరకదు ఆశ్రయం. రాబోయే కాలం చాలా భయంకరంగా ఉంది. ఇది బెదిరించడానికని కాదు, భయపెట్టడానికి కాదు, ఉన్న సత్యం చెప్పుకుంటా ఉన్నాం, మనం మాట్లాడుకుంటా ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞను తిరస్కరించినట్లయితే, ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు లేఖనాలు చదివితే తేటగా అర్థమవుతుంది. భూరాజులు కదా, ఏలికలు, సహస్రాధిపతులు, ఎన్ని ప్లాన్స్, ఎంత టెక్నాలజీ కలిగి ఏమేమో చేసేవారంతా కూడా దే వాంట్ టు హైడ్. వాళ్ళు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. వెళ్ళి కొండలు ఉండవు, అవన్నీ పారిపోతా ఉంటాయి. గొర్రె పిల్ల మహా ఉగ్రత దినం. ఆలోచించండి, గొర్రె పిల్ల అయినగా మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి పాపాన్ని మోసుకొని పోయి దేవునికి గొర్రె పిల్లగా వచ్చినాడు. గొర్రె మౌనంగా ఉండినట్లు ఆయన మౌనంగా ఉండినాడు. ఉమ్మి వేసిన మౌనంగా ఉన్నాడు కదా, దూషించిన మౌనంగా ఉన్నాడు. క్షమించండి అన్నాడు ఆనాడు, ఇప్పుడు కూడా క్షమిస్తూనే ఉన్నాం. మిమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థించండి, తెలియదు కనుక. ప్రియులారా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరగక వీళ్ళు క్షమించమన్నాడు అన్నాడు. కానీ ఆ గొర్రె పిల్ల అనేటువంటి యేసుక్రీస్తు ఇక్కడ చూస్తా ఉన్నాం. గొర్రె పిల్ల మహా ఉగ్రత దినం. ఆ దినము చాలు. కనుక తప్పించుకొని నిత్య జీవములో దేవునితో పాటు శాశ్వతంగా జీవించాలంటే ఒకటే మార్గం, చిన్న ప్రార్థన అంతే. ప్రభువా, నా పాపాలు క్షమించు. ఆయన అంగీకరిస్తే నీకు మోక్షం, నీకు పరలోకం, శాశ్వతంగా ఉంటావు. ఆ యొక్క నిత్య నరకాగ్ని నుండి తప్పించబడతావు. వాక్యం చెప్తా ఉంది. కాబట్టి గొర్రెపిల్ల యొక్క మహా ఉగ్రతకు లేక ఆ తీర్పు తీర్చబోయేటంటే ఆ ఉగ్రతకు గురి కాకుండా అవ్వాలని దేవుడు తన ప్రేమ చేత మనకి హెచ్చరిస్తా ఉన్నాడు. ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకుందాం. శ్రమ దినమున మనము ప్రార్థించే వారంగా ఉండాలా. ఎవరికీ తెలియని మహా సమాధానము నీ వెంట ఉంటావు. నీ బాడీలో, నీ ప్రాణంలో, నీ ఆత్మలో కదా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం హృదయమునకు తలంపులకు కావలి ఉండును. ఎంత ప్రొటెక్షన్, ఎంత భద్రత ఉంది కదా. మరి ఎందుకు అంగీకరించకూడదు? ఎందుకు మరి ప్రార్థించకూడదు? విశ్వాసులు ఎలా ఉండాలంటాడు అక్కడ ఫిలిప్పీలో పరిశుద్ధులు
పౌలు ప్రార్థన ఏంటిదంటే క్రీస్తు దినమునకు ఎలా ఉండాలంట? నిర్దోషులుగా ఉండాలి. బ్లేమ్ చేయడానికే వీలు లేకుండా ఉండాలి. అందుకొరకే దినదిన వృద్ధి చెందాలి. వారు సువార్త పనిలో పాలువారినారు. మరొక మాట కూడా చదివినాం ఇందాక సామెతల గ్రంథంలో. దయచేసి అక్కడ మళ్ళీ వస్తాం. 24వ అధ్యాయంలో చూడండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయంలో శ్రమ దినమున నీవు కృంగినిలా చేత కాని వాడవగుదువు అని ఇందాక చదివినాము. తర్వాత కింది వచనంలో ఏముంది? 11వ వచనం ఒకసారి చూడండి. తప్పించుము. ఒక హెచ్చరిక. ఈ సంగతి మాకు తెలియదు అని నువ్వు అనుకుని యెడల హృదయమును పరిశోధించువాడు నీ మాటను గ్రహించును కదా. పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయను కదా. ఇక్కడ ఒక బాధ్యత ఇచ్చినాడు. ఏ బాధ్యత? చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము కదా. చావునకు పట్టబడిన వారు చాలా మంది లోకంలో ఉన్నారు. చావునకనగా మరణానికి, నరకానికి చావునకు పట్టబడిన వారిని ఒకసారి చూసినట్లయితే ఇక్కడ హెచ్చరిక ఏంటంటే చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించుము. తప్పించవలసిన బాధ్యత నీదే. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క సంతానముగా, దేవుని బిడ్డగా మార్చబడినటువంటి నీవు తప్పించే, నాశనముకు జోగుచున్న వారిని నీవు నాశనమునందు పడుటకు జోగుచున్నారంట. నాశనమునకు జోగడం అంటే పడిపోతా ఉన్నారు. మరి తప్పించవా? వారిని రక్షింపవా? ఈ సంగతి మాకు తెలియదు అని అనుకొని, అనగా ఇర్రెస్పాన్సిబిలిటీగా, ఇర్రెగ్యులర్గా నాకెందుకు వాడెట్టనా నువ్వుని కదా. చాలా మంది మానవ ఆలోచన అది, కానీ అది దైవ ఆలోచన. ఇక్కడ హెచ్చరిక ఏంటంటే చావునకు పట్టబడిన వారిని నీవు తప్పించాలి. ఇది ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈ జన్మదిన సందర్భాన్ని హేరోదు జన్మదినం చేసుకున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఆయన కూడా ఒక జన్మదినం జరుపుకున్నాడు. కానీ తప్పుడు నిర్ణయం చేసుకొని పాడైపోయినాడు. చాలాసార్లు మనకు కొన్ని ప్రత్యేక దినాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటా ఉంటాం. మంచిదే, మంచి నిర్ణయాలు తీసుకోవడం. హేరోదు రాజు అయితే కాని నిర్ణయం తీసుకొని శాపానికి గురైనాడు హేరోదు రాజు. మనం మార్క్స్ వార్తలు చదువుకుంటాం. అది కూడా జన్మదినంలోనే. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే నీవు తప్పించాలా, తప్పించే బాధ్యత నీదని. నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావు, దేవుని బిడ్డగా మార్చబడినావు, నిజమే. యేసుప్రభు రక్తంలో కడగబడిన దేవుని యొక్క సంఘం విధేంటిదంటే నాశనమునకు జోగుచున్న వారు నీవు రక్షింపవా. అదే మనం ఫిలిప్పీ పత్రికలో చూస్తాం. వారు మొదటి నుండి దేంట్లో పాలివారట? పౌలుతో పాటు సువార్తలో పాలివారు. నీవు పాట వరం ఉంటే పాట, అది సువార్తనే. డిఎల్ మూడి గారితో షాంగ్ అయినటువంటి సేవకుడు ఆయన మంచిగా పాడేవాడు. వారి చరిత్రను గమనిస్తే 18వ శతాబ్దంలో డిఎల్ మూడి గారు వాక్యం చెప్తే ఎన్ని వందల మంది యేసుప్రభువుని నమ్ముకుంటారో చేతులెత్తి, ఈ షాంగయ్య గారు పాట పాడితే అంతమంది యేసుప్రభువుని ఒప్పుకునేవారు. అంత కోయిన్సైడ్గా ఆ పాటలు, ఆ వాక్యము చరిత్రలో నిలిచిపోయింది. అనేకుల్ని దేవుని వైపు మళ్లించినారు. మనం కూడా జాగ్రత్త. అదే ఇది హెచ్చరిక. నీవు చావునకు పట్టబడిన వారిని రక్షింపవా. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా, తప్పించవా అని చూస్తాం. ఈ సంగతి నాకెందుకులే అనుకున్నాడు ఒక ఆయన 4వ అధ్యాయంలో ఆదికాండంలో. నీ తమ్ముడైనా తెలుసు కదా ఆ వృత్తాంతం. నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడంటే చంపి అంటాడు కదా, నేను ఎరుగను. నేను మరొక మాట అన్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అర్థం కాలే. నేను కావలివాడనా, ఎవరి అభాగ్యుడా కదా. మన భాష చెప్పాలంటే నీ తమ్ముని యొక్క రక్తం నోరు తెచ్చింది కదా, భూమి చంపినావు కదా, మొరపెడతా ఉంది నాకు అని ఒక్క మాట అన్నాడు. నీవు శపించబడిన వాడవై. ప్రియులారా, కయ్యూను అప్పుడు ఏడుస్తాను. తరుణం దాటిన తర్వాత ఏడుస్తే లాభం లేదు. తీర్పు వచ్చిన తర్వాత నేను కాదంటే కుదరదు. అక్కడ చదువుకున్నాను చూడండి. దయచేసి చదవండి 4వ అధ్యాయంలో. ఇక్కడ మనం టైం తక్కువగా ఉంది కాబట్టి గుర్తు చేస్తున్నాము. ఇక్కడ దయచేసి చూడండి 14 అందుకు 13వ వచనం. నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారం ఇక మీద నీకియదు, నువ్వు భూమి మీద ఉండకుండా శపింపబడిన. 11వ వచనం 12వ వచనం అనుకుంటాము. తర్వాత 13లో రెస్పాన్స్ వస్తుంది. ఏమంటాడు జవాబు? కయ్యూను
ఎస్ చదవండి. ఎస్ ఎక్కడి నుండి వెళ్ళగొట్టబడినాడంట? నీ సన్నిధిని. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని పోగొట్టుకున్నాడు. నీ సన్నిధి నుండి నేను నన్ను వెళ్ళగొట్టితివి, నేడు ఈ ప్రదేశం నన్ను వెళ్ళగొట్టి నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు దేశదిమ్మని. ఇదే మనం ఇందాక చదువుకొని ఉన్నాం ప్రియులారా కదా. దేవుని యొక్క సన్నిధిని పోగొట్టుకున్నటువంటి కయ్యను చూస్తాం ఇక్కడ, విచారకరం. కాబట్టి దేవుని యొక్క సన్నిధి నుండి మరి దౌర్భాగ్యత నుండి పోగొట్టుకోవడం చాలా ప్రమాదం. అందుకొరకే నేను ఎరుగను, బాధ్యతరహితంగా ఉండకూడదని వాక్యం చెప్తాను. చావునకాయ పట్టబడేవా నువ్వు తప్పించవా, ఈ సంగతి నాకెందుకు అనుకుంటే నువ్వు ప్రమాదంలో ఉన్నావని అర్థం. తర్వాత 9వ అధ్యాయం ఆది కాండానికి కూడా వస్తాం. 9వ అధ్యాయంలో దయచేసి చూడండి, 5వ వచనం, 6వ వచనం. మరియు మీ రక్తమును గూర్చి విచారణ చేయుదును, దాని గురించి ప్రతి జంతువును. తర్వాత ప్రియులరా, ప్రతి నరుని ప్రాణమును గూర్చి ఎవరిని అడుగుతాడట? వాని సహోదరుని, నీ తమ్ముని గురించి, నీ అన్నని గురించి అడుగుతాడు. ఈనాడు చూస్తా ఉన్నాం, లోకంలో తారుమారు అయిపోయినాయి. వాడు పోతున్నాడు, తమ్ముడు కొట్టుకొని అంటే పోనీలేవాడు. అది లోకము యొక్క విచారకరమైన విషయం. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఉంది, నీ యొక్క సహోదరుని ప్రాణమును గూర్చి రక్తమును గూర్చి నేను నిన్ను. నువ్వెంత ఆశీర్వాదకరంగా ఉండవో నీ తమ్ముడు కూడా, నీ సహోదరుడు అలాగే ఉండాలి. అందుకొరకే ప్రభు అన్నాడు, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. అదే సమసమాజం, భూలోకంలో దేవుని యొక్క రాజ్యం మనం చూడగలం. కాబట్టి ప్రియులారా, చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించవా, నాశనము జోగుచున్న వారిని గురించి నువ్వు రక్షింపవా? ఇది ఒక ప్రశ్న. మరి మన స్పందన ఏంటి? మనము నెహెమ్యా గ్రంథానికి వస్తాం. నెహెమ్యా గ్రంథంలో ఆయన యొక్క స్పందన ఒకసారి 2 మాటలు చదువుకొని ముగించుకుందాం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. చదవండి ఎవరైనా. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. నేను సూచనపడిలో ఉండగా నా సహోదరులు హనానీయాను యూదులలో కొందరు వచ్చింది. స్థిరపడబడిన దేశంలో తప్పించుకొనిన యూదులను గూర్చి యెరూషలేమును గూర్చి నేను వారిగా, వారు స్థిరపడిన వారు చూపించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం దర్శనమైనది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పింది. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసించి ఆకాశమందలి దేవుని యొక్క విజ్ఞాపన చేసి. ఆలోచించండి, ఈయన పొజిషన్ ఏంటిది ప్రియులారా? నెహెమ్యా పొజిషన్ ఇట్స్ నాట్ ఆర్డినరీ మ్యాన్ కదా. రాజునకు గిన్నె అందించేటువంటి వాడు, హై సుప్రీం. కానీ చెరలో ఉండినప్పుడు జరిగిన విషయాన్ని కొందరు వచ్చినారు, యెరూషలేము నుండి వచ్చినారు. యెరూషలేము వచ్చి తప్పించుకుని వచ్చినప్పుడు చెరపట్టబడిన వారిలో శేషం ఎలాగున్నారు? మన వాళ్ళు ఫలానా వారు. ఒకవేళ గోత్ర ప్రకారంగా 12 గోత్రాల ప్రకారంగా అడిగి ఉండవచ్చు. అంటే ఒకటే మాట జవాబు వచ్చింది. వారు 3వ వచనం, చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. 2వదిగా యెరూషలేము ప్రాకారం కూడా అగ్ని చేత గుమ్మాలన్నీ కూడా కాల్చిపోయబడినాయి. ఈ మాట విన్నప్పుడు కృంగిపోయినాడు. ఏం చేశాడు? కృంగిపోయి కూర్చుండి ఏడ్చి ఆకాశం మందలి దేవునికి విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు కదా. 120 దినాలు ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన అవసరమైనప్పుడు అవసరం కదా. యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడిగినారు, మేము ఎందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోతే ప్రభు అంటే, మీ యొక్క అల్పవిశ్వాసం. ఇట్టిది మొండిది. ఈ యొక్క మొండి అపవిత్రత పోవాలంటే ఇట్టిది ఉపవాసములని కదా. అవసరాన్ని బట్టి కూడా ఉపవాసం ప్రార్థన చాలా అవసరం విశ్వాసం. పిల్లలు ఇక్కడ చూస్తాము, నెహెమ్యా లేక అక్కడ ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశం మందలి దేవునికి ప్రార్థన చేశాడు. అక్కడ నుండి ఆ ప్రార్థన అంతా రాయబడింది. చాలా గంభీరంగా ఉంది ప్రార్థన. భయంకరుడైన గొప్ప దేవా అంటాడు అక్కడ
కానీ ఇక్కడ అంటున్నాం, ప్రభువా, నాదుడా, ప్రియమైన ప్రభువా. మారిపోయింది. కారణం, యేసు ప్రభు శిలువలో బలవుటను బట్టి ఆయన భయంకరుడుగా ఇప్పుడు లేడు. ఒక రోజు వస్తుంది, ఏ దినం అది? గొర్రె పిల్ల ఉగ్రత దినమునప్పుడు కనబడతాడు ఆయన భయంకరత్వం. కనుక ఇక్కడ ఆయన సన్నిధిని, తన పాపాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసినప్పుడు జవాబు వచ్చింది, రాజు మనవి ఆలకించినాడు. ప్రియులారా, కాబట్టి ఇక్కడ చూస్తాము, యెరూషలేము గుమ్మములు కాల్చబడినాయి. మానవ స్పందన ఎలా? దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క పరిచర్య కదా, ఇవన్నీ కూడా వారిని గురించినటువంటి ఆలోచన దేవుని బిడ్డలకి ఇది చాలా అవసరం, చాలా అవసరం. లౌకికంగా చూసినప్పుడు, అంటే మొత్తం బర్డ్స్ ఐ వ్యూ అంటాం కదా, టోటల్గా చూసినప్పుడు చావునకు పట్టబడేవారు. లోకం నుండి చూసినప్పుడు చాలా మనం మంచిగా కనపడతారు, మంచి డిగ్నిటీగా ఉంటారు, మంచిదే. కానీ వారి అంతము లోతుల్లోకి వెళ్తే వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచలేదు కనుక వారు ఎక్కడ ఉన్నారు? నాశనానికి జోగే స్థితిలో ఉన్నారు. అలాంటి వాని గురించి మనం ఏం చేయాలి? వాక్యం చెప్తాను, ప్రార్థించాను, రక్షింపవా, నాకెందుకులే అనుకోవడానికి వీలేదు. అంతే కదా. రెండవదిగా, మనము క్షేమంగా బ్రతకాలంటే ప్రార్థన అవసరం. తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో ఉంది కదా, 1వ వచనంలో. దయచేసి ఒకసారి చదవండి ఆ మాటలు కూడా. 2వ తిమోతి పత్రిక, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. అక్కడ అంటాడు, ఎస్, అవును, వీటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయమని హెచ్చరించుచున్నాను. 3వ వచనం, ఇది మంచిదియు మన రక్షకుడవు కదా. ఇది మంచిది. ఏది మంచిది? ప్రార్థించుట మంచిది. అంతేనా? దేనికంటే ముఖ్యంగా అంట? అన్నిటికంటే ముఖ్యం. నువ్వు దేనికి ముఖ్యమని ఇంపార్టెన్స్ ఇస్తున్నావో దానికంటే ముఖ్యమైనది ప్రార్థనా జీవితం. అంటే నిన్ను ఏ స్టేటస్ లో ఉంచినాడో ఒకసారి ఆలోచించండి. మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ప్రార్థిస్తున్నామా? మనుషులందరి కొరకు. చాలాసార్లు మన ప్రార్థన జస్ట్ మన చుట్టే తిరుగుతూ ఉంటుంది. అంటే విశాలపరచబడాలి మనుషులందరి కొరకు. తర్వాత అన్నాడు, మనుషులందరి కొరకు ప్రార్థించాలా, ఇది బాధ్యత. ఒకసారి లోకంలో మనుషులను గమనించండి కదా, ఎవరి ఇష్టానుసారం ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగేను. యెషయా గ్రంథంలో చదువుకుంటాం. ఇంకా న్యాయాధిపతుల గ్రంథంలో ఆనాడు ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే రాయబడి ఉంది. దయచేసి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం చివరి వచనం ఒకసారి చదువుతారా? చివరి అధ్యాయం చివరి వచనంలో ఏం రాయబడి ఉంది? న్యాయాధిపతులు చివరి అధ్యాయం చివరి వచనం. ఆ దినములలో కదా, యా రాజులేడు కదా, అవును. ఆనాడే కాదు, ఈరోజు కూడా అంతే ఉంది. ప్రతివాడు తన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చని. ప్రమాదకరమైనటువంటి ప్రయాణ స్థితిలో ఉన్నటువంటి మానవుల గురించి లేఖనం చెప్తా ఉంది. ప్రార్థించమంటా. ప్రార్థించే బాధ్యత నీదే, మనుషులందరి కొరకును. ఎందుకు? మనము సంపూర్ణ భక్తి కలిగి ఉండాలంటే, మాన్యతగా గౌరవంగా మనం బ్రతకాలంటే, నెమ్మదిగా సుఖంగా మనం బ్రతకాలంటే నువ్వేం చేయాలి? కష్టపడి 24 గంటలు డబ్బులు సంపాదించమని చెప్పడం లే. డబ్బు నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. ఇందాక విన్నాం కదా, పాసింగ్ ప్లెజర్స్. నువ్వు నీ డబ్బును బాగా కట్టిపెట్టు, మూట కట్టిపెట్టు. ఒకరోజు అది నీ దగ్గర ఉండదు. అందుకొరకే యేసు ప్రభు వారు అన్నారు, అన్యాయపు స్థితి అన్నాడు. అది నీ దగ్గర ఉండదు. ఏదో ఒక అక్కరకు ఖచ్చితంగా అది బయటికి వెళ్ళిపోతాయి. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము, మనుషులందరి కొరకు మనము సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా, నీకేది ముఖ్యమో దానికంటే ముఖ్యమైనది ప్రార్థనా జీవితం. ఎట్లా? మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ఇంకెవరి కొరకు చెప్పాలి? రాజుల కొరకు ప్రార్థించాలా. రాజుల కొరకు ఎందుకు ప్రార్థించాలా? తిక్క ఆలోచనలతో లేనిపోని చట్టాలు చేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలకులు రాకుండా ఉండాలంటే, మంచి పరిపాలన ఇవ్వాలంటే దేవుని యొక్క సంఘము ప్రార్థించాలా, దేవుని పిల్లలు ప్రార్థించాలా. పిల్లలు చూస్తున్నాం, రాజుల కొరకు వారు క్షేమంగా ఉండాలని ప్రార్థించాలా. దురాత్మ చేత వారు నడిపింపబడకుండా ఉండాలని ప్రార్థించాలా. దురాత్మ వారిని ఆవరించినప్పుడు పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారు. కాబట్టి నువ్వు ప్రార్థించినప్పుడు వారు మంచిగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఏలికలుగా ఉంటారు.
వారి నిమిత్తం ప్రార్థించాలి, వారి క్షేమం కొరకు ప్రార్థించాలి, దైవ జ్ఞానం ఇవ్వాలని ప్రార్థించాలి. ఇక్కడ చూస్తున్నాము మనుషులందరి కొరకు ప్రార్థించాలి. ఎందుకు? వ్యాపారస్తులను తీసుకుందాం, లేక ఎక్కడైనా తీసుకుందాం, అంతా పొల్యూషనే కదా. నువ్వు ఏదైనా తీసుకో, పొల్యూషన్, కలుషితం. ఎందుకు కలుషితం? కారణం ఒకటే. ఇర్మీయా గ్రంథం 17లో ఏం రాయబడి ఉంది? హృదయము, మనిషి హృదయము అన్నింటికంటే మోసకరమైనది అక్కడ వ్రాయబడి ఉంది. మామూలు వ్యాధి కాదు. ఏ వ్యాధి? ఏది కూడా క్యూర్ చేయలేదు. ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు? గ్రహింపగలిగిన వాడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త, ఆయనే అంతరంగంలో పరిశీలించువాడు అయినటువంటి దేవుడైన యెహోవాను మన ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి కనుక మనుషులందరి కొరకు ప్రార్థించాలా, వారి క్షేమం కొరకు ప్రార్థించాలా, వారి దీవెన కొరకు ప్రార్థించాలా. ఇంకేం? రాజుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థించాలా. ఇంకేమంటాడు? అధికారులందరి కొరకు ప్రార్థించాలా కదా. అధికార దుర్వినియోగం చేయకుండా ప్రజలకు మంచి పరిపాలన ఇచ్చేవారుగా, ప్రజలకు మేలు చేసేవారుగా కదా. చూస్తున్నా, ఎక్కడ చూసినా లంచగొండితనమే, కరప్షన్. కారణం ఒకటే, హృదయం చెడిపోయింది. చెడిపోయి మనుషుడు ఎక్కడ పోతున్నాడు? నాశనానికి వెళుతున్నాడు. వాళ్ళకు తెలియదు పాపం. మనం ప్రార్థించాలి. అంధకారం చేత, అపవాది చేత, దురాత్మల చేత వారు పీడించబడతా ఉన్నారు. శాంతి సమాధానం లేకుండా సంతోషం కొరకు ఒకడు తాగుతాడు, మరొకడు ఒక అలవాటు, రకరకాల అలవాటు. అందుకొరకే చెరకు పట్టబడినటువంటి వాడు నాశనముకు జోగుచున్న వాడిని రక్షింపవా? ప్రార్థించాలా. మనం నీ ప్రార్థన అనేకుల్ని కాపాడుతుంది, నీ ప్రార్థన దేశాన్ని కాపాడుతుంది. మనం ప్రార్థించాలా, మన దేశం క్షేమం కోసం ప్రార్థించాలి. అది మన బాధ్యత. ప్రియులారా, ముగించుకున్నాం. ఇక్కడ చూస్తాము మనుషులందరికీ, రాజులకు, అధికారులకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయాలని హెచ్చరించి. ఇది మంచిది. ఈ మంచి కార్యాన్ని మనం ఎల్లప్పుడూ చేయబద్దులు ఉన్నాం. చూస్తూ ఉన్నాము. మన శ్రమదినం మన పరిస్థితి కృంగిపోకూడదు. ప్రార్థనా జీవితం మనకు చాలా అవసరం. జన్మదినాన మంచి దినాన్ని మనం తీసుకోవాలి కదా. క్రీస్తు దినాని కోసం సంఘం కావాలి, సిద్ధపడాలి. ఆ యొక్క గొర్రె పిల్ల మహా ఉగ్రత దినం నుండి తప్పించబడాలని జనుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుడి మాట మన కొరకు దీవించును గాక. ఆమేన్.